బిగ్ బాస్ హౌస్ లో బాండింగ్లు బద్దలు కొట్టడమే లక్ష్యంగా వైల్డ్ కార్డ్స్. తనూజకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన ఐషా మీది తనాలి అమ్మాది తనాలి లా ఉంది. దివ్యల రీతుల బాగోతం. గోండాలకి డెఫినేషన్ చెప్పిన గుట్ల దొంగ. ఉగ్ర రూపం చూపించిన బాండింగ్ భరణి. తనుజకి నాన్న పోయి అమ్మ వచ్చే టామ్ 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 అమ్మ దొరికింది. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సేమలను కొట్టడం మర్చిపోకండి. ఇక ఈ రోజు అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే బిగ్ బాస్ హౌస్లో బాండింగ్లు బద్దలు కొట్టడమే లక్ష్యంగా వచ్చారండి వైల్డ్ కార్డ్స్. అందులో ఎందుకంటే ఉదాహరణకి అసలు ఆ వాస్తవం జరిగింది చెప్తున్నాను. ఏంటంటే డైరెక్ట్గా మన భరణి గారి దగ్గరికి దివ్యల మాధురి గారు వెళ్ళి నేను నామినేట్ చేస్తే మిమ్మల్ని నామినేట్ చేస్తానని అని చెప్పారు. అరే ఎందుకంటే నన్ను నామినేట్ చేస్తారంటే మీకు బాండింగ్ పెరిగిపోయింది. మొదటంతా తనూజతోని ఆ నాన్న కూతురులాగా, ఇప్పుడు దివ్యతోని మీరు ఆట ఆడట్లేదు, బాండింగ్లో చూపిస్తున్నారు. బాండింగ్ ఎందుకండి? ఇక్కడ ఆట ఆడి గేమ్స్ ఆడి గెలిచి చివరి కప్పు కొట్టాను, కానీ మీ బాండింగ్స్ వల్ల ఇంట్రెస్ట్ పోతుంది. అందుకని అలా చేస్తేనే మీ అసలు రూపం, మీరు అసలు ఆట ఆడతారు అని చెప్పేసి డైరెక్ట్గా ఫేస్ మీద చెప్పింది. అదేవిధంగా పిక్కిలి పాప కూడా మన రమ్య వచ్చేసి డిమాండ్ పవన్ పక్కన కూర్చొని డిమాండ్ అడుగుతున్నట్టున్నాడు, నన్ను బుర్రలేదు అన్నావు కదా ఎందుకంటే. అవును, నీకు మైండ్ లేదు. రీతు తెలివిగా ఆడుతుంది, నిన్ను యూజ్ చేసుకుంటుంది. నువ్వైతే తెలివిగా ఆడట్లేదు, నీకు బుర్ర లేకుండా తన వెంట పడుతున్నావు, సెంటిమెంటల్ ఫుల్గా బిహేవ్ చేస్తున్నావు అని ఇచ్చి పడేసింది. తర్వాత సాయి శ్రీనివాస్ కూడా కళ్యాణ్ పక్కన కూర్చొని నువ్వు ఎవరిని నామినేట్ చేస్తావు చెప్పు అంటే అతను ఏదో చెప్పబోతున్నాడు. నువ్వు ఎవరిని నామినేట్ చేస్తావు, నీ ఆట నువ్వు వాడు, ఇక్కడ బాండింగ్లు వద్దు తనకి ఇచ్చి పడేశాడు. ఈ విధంగా ఏంటంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఒక్కొక్కరికి ఏంటంటే బాండింగ్లు వద్దునే కట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు, మొత్తానికి బాండింగ్లు బద్దలు కొట్టే ప్రయత్నంలో ఉన్నారు. అదే కోణంలో ఐషా కూడాను ఇక ఏమంటుందంటే ఈ హౌస్లో బాండింగ్లు పెరిగిపోయి అందరూ నాన్న కూతురు, లేదంటే ఒక జంట, లేకపోతే అమ్మ కొడుకు, ఎందుకు వెళ్ళేటవన్నీ అన్న చెల్లి, ఇవి కాదు కదా, ఈ బాండింగ్లు కాదు కదా, ఈ బాండింగ్లు నేను బద్దలు కొడతాను అంటూ చెప్పింది. అదేవిధంగా బయట నుండి వచ్చిన బాల్ని తిన బాల్ మొత్తానికి ఎలాగోలా సంపాదించుకొని మన సుమన్ శెట్టి చేతికి ఇచ్చింది. సుమన్ శెట్టి ఇద్దరిని నామినేట్ చేశాడు, తనుజాని సంజనని. అందులోనే వచ్చేసి సంజనాని చివరిగా సేవ్ చేసి, ఎవరు తమిళ పాప ఐషా సంజనాని సేవ్ చేసి తనూజాని నామినేషన్లో పెట్టింది. ఎందుకు అంటే అప్పుడండి తనూజాకి ఐషా ఇచ్చింది, తనూజాకి ఐషా లెఫ్ట్ అండ్ రైట్ ఎట్లా ఇచ్చిందంటే నీ వల్ల మిగతా అమ్మాయిలందరికీ అన్యాయం జరుగుతుంది అనేది నేను ఇక్కడ చూశాను అంది. నా వల్ల అన్నట్టు చూసింది. ఎస్, అన్ఫేర్ జరుగుతుంది మిగతా అమ్మాయిలకి నీ వల్ల. ఎందుకంటే నీతో బాండింగ్ ఏర్పరచుకోవడం వల్ల మిగతా వాళ్ళు నీకు ఏమీ చెయ్యక మిగతా వాళ్ళకి వచ్చేసి ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కోణంలో నీ వల్ల బర్నీ గారి గేమ్ కూడా పాడైపోతుంది. నాన్న 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 అని తిరుగుతున్నావు. మనం ఫస్ట్ నుండి చెప్పింది అమ్మాయి లోపలికి వెళ్ళి చెప్పింది, మనం బయట నుండి చెప్తున్నాం. అదేవిధంగా అంతేకాకుండా అరుస్తారు ఎందుకు మీరు, కరెక్ట్ మనం చెప్పాం, హరీష్ గారు చెప్పారు, మనం కూడా ఎన్నోసార్లు చెప్పాం. ఆమె మాట్లాడితే చిన్నదానికి కూడా చిన్నగా అరుస్తుందండి మొహం చిట్లించుకొని, అది ఆమె చెప్పింది. ఆ తర్వాత ఏడుస్తావు ప్రతిదానికి. ఎందుకంటే ఇక్కడ నీకు ఇలా చేయలేదన్నా సరే దానికి ఏడుస్తావు, ఇంట్లో గుర్తొచ్చారంటే ఏడుస్తావు, నువ్వు ఓడిపోయావంటే ఏడుస్తావు, ఇంకో దానికి ఏడుస్తావు. ఆమెకి ఎంత క్లియర్గా చెప్పిందంటే ఇంకా ఇక్కడ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనో నాన్న ఉన్నాడనో ఉంటే ఎలాగుంటుందంటే ఇది చివరిదాకా మీరు ఉండేదాకా ఏదో గేమ్ ప్రదర్శించినట్టుంది, మీరు చివరిదాకా ఉండడం కోసం వాళ్ళని ఉపయోగించుకున్నట్లుంది. నాన్నకి లేకపోతే ఒక బాయ్ ఫ్రెండ్ని ఇట్టటు కాదు, మీ ఆట మీరు ఆడండి అని చెప్తూ ఇచ్చి పడేసిందండి. ఇట్టాట కాదు, ఒళ్ళు సిగ్గుతో చావాలన్నట్టు ఐషా తనూజాకి ఇచ్చి పడేసింది. ఆ తర్వాత ఐషా తనూజాకి ఇచ్చి పడేసిన తర్వాత తను డిఫెండ్ చేసుకుంది. తను ఎంత డిఫెండ్ చేసుకున్నా తిన ఇచ్చిన వాల్యుబుల్ పాయింట్స్ దగ్గర పనికి రాకుండా పోయి. ఎందుకంటే మనం గత కొద్ది రోజులుగా మనం ఒకటే చెప్తున్నాం, తనూజ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. ఇదే మాటను సుమన్ కూడా అక్కడ పెట్టాడు, నువ్వు ప్రతి మాటకి ఏడుస్తుంటావు. ఎవరు నాన్న నువ్వు నాకు హెల్ప్ చేయలేదు, నువ్వు అది ఈ మాట్లాడితే నాన్న నువ్వు నాకు హెల్ప్ చేయలేదని ఏడుస్తుంది, లేకపోతే నువ్వు నాకు హెల్ప్ చేయలేదని, ఎవరు నాకు హెల్ప్ చేయలేదని ఏడుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒంటరిగా ఆడాలి, ఒంటరిగా గెలవాలి, కానీ ఏడవద్దు. ఇప్పుడు నువ్వు హెల్ప్ అడుగు, కానీ ఏడుపు ఎందుకు? ప్రతి చిన్న విషయానికి ఏడుస్తావు, ప్రతి చిన్న విషయానికి అరుస్తావు. ఈ రెండు ఆ అమ్మాయికి వచ్చేసి ఈరోజు నామినేషన్లో నిల్చోబెట్టాయి. అఫ్కోర్స్ ఆ అమ్మాయి ఎలిమినేషన్ అవ్వదండి, 100% రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆమె శ్రీజ కాదు. శ్రీజ అయితే ఆమె గెలిచినా ఆమె నామినేట్ చేసేస్తారు బిగ్ బాస్ నాగార్జున గారు. కానీ ఈ అమ్మాయికి అయితే నామినేట్ చేయరు, ఇది రాసి పెట్టుకోండి. ఈ అమ్మాయికి ఎలిమినేట్ చేయరు, చివరి దాకా ఉంచుతారు. ఎందుకంటే అమ్మాయి ఒకవేళ పొరపాటు తప్పులు చేసినా గదిలోకి పిలిచి సరిది ఇలా నీగుండు అనుకుంటున్నారు చెప్తారు, కానీ ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేయరు. కానీ ఆ అమ్మాయిని మాత్రం నామినేట్ చేశారు మిగతా వాళ్ళు. ఇక తర్వాత అంటే అమ్మాయిని నామినేట్ చేశారు అనే విషయం ఇక్కడ వాస్తవాన్ని నేను మాట్లాడిన దాంట్లో అర్థం చేసుకుంటే ఎవరిని మనం సపోర్ట్ చేస్తున్నాం, ఎవరు సపోర్ట్ చేయట్లేదు కాదు, వాస్తవాలను మాట్లాడుతున్నాను. అదేంటంటే నిర్భయంగా అక్కడ ఒక యథార్థాన్ని
నేను మాట్లాడుతున్నాను అంతే, ఒక రివ్యూవర్గా అంతే, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, ఇట్స్ ఇనఫ్. ఇక ఆ తర్వాత మీది తినాలి మాది తినాలి అన్నట్లు ఉందండి దివ్యల మాధురి గారిదండి మన రీతులు భాగవతం. ఎందుకంటే వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, ఆమె నిజంగా అసలు ఈమె ఎలిమినేట్ అయిపోయింది, ఎవిక్షన్లో ఉంది రీతు అనుకున్నాం. మొత్తానికి ఈమె వచ్చేసి కింద సామాన్లు ఒక టాస్క్లో అప్పచెప్పాలి, బాగా సామాన్లు అప్పచెప్పారు. ఆమె నిండా సామాన్లు వచ్చి బోర్డు మీద అంటించుకునేలా చేశారు, అక్కడికి ఆమెని బయట పెట్టారు. తర్వాత నిన్న కూడా వచ్చేసి సుమన్ శెట్టి అంటే నన్ను నామినేట్ చేస్తూ, అంటే సుమన్ శెట్టి మైండ్లో నువ్వు లేవు, ఒకవేళ నామినేట్ కూడా నువ్వు అవ్వవు అని చెప్పారు. అంటే ఒకవేళ ఎవరు నామినేట్ చేసినా మిమ్మల్ని నేను తప్పిస్తాము అనేది ఆమె క్లియర్గా చెప్పింది దివ్యల మాధురి గారు. ఇక్కడ ఏమైపోయిందంటే ఈ రోజు కూడా ప్రతి విషయానికి ఏంటంటే నువ్వేం భయపడుకో అన్నట్టే మాట్లాడుతున్నారు. ఇక ఈ దువ్వడం మొదలుపెట్టేసింది రీతు. ఎందుకు అంటే వీళ్ళిద్దరి మధ్య ఏంటబ్బా ఇంత బాండింగ్ అంటే మీది తినాలి మాది తినాలి అంటే ఒక పార్టీ కోసం ఈమె వర్క్ చేశారు, ఈమె ఏ పార్టీ కోసం వర్క్ చేశారు ఆమె అదే పార్టీ కోసం చేశారు, ఆమె పార్టీ కోసం చేశారు, ఈమె అదే పార్టీ కోసం చేశారు. కాబట్టి అక్కడ సింక్ అయింది ఏంటంటే నీది తినాలి అన్నది తినాలి, ఇది సింక్ అయిందని. ఇది నా మాట కాదు, ఆడియన్స్ మాట. అవునండి. ఇక గోండాలకు డెఫినేషన్ చెప్పిన గొడ్ల దొంగ, దీన్ని కూడా మనం మాట్లాడుకోలేదు. గోండాలకు డెఫినేషన్ అంటే యాక్చువల్గా ఏంటంటే సంజనా గారి టర్మ్ వచ్చింది. ఎవరంటే సంజనా గారికి వాళ్ళు గౌరవ్ గారికి వచ్చినప్పుడు సంజనా గారికి ఇస్తే సంజనా గారు వచ్చేసి ఇద్దరు సెలెక్ట్ చేసుకున్నారు, రాముని బర్నీని. రాముని బర్ణని చేసినప్పుడు ఒక ఆర్గ్యుమెంట్స్ రాముతో ఒక వేరే లెవెల్లో జరిగింది, బర్నీ గారితో అయితే ఆర్గ్యుమెంట్స్ వేరే లెవెల్గా అంతకు మించే పేరుంటే చెప్పండి, అలా జరిగింది. అయితే అక్కడ ఏంటైందంటే మగవాళ్ళందరూ ఒక గోండాల్లా నాకు కనిపించారు. బెడ్ గేమ్లో బెడ్ మీద తోసేసేటప్పుడు మగవాళ్ళంతా ఒకటైపోయి గోండాల్లా తోసారని గోండాలు అని మగవాళ్ళకి పేరు పెట్టింది. తర్వాత హ్యూమానిటీ లేదు రాముకి అని పేరు పెట్టింది. అదేవిధంగా బర్నీ గారు హ్యూమానిటీ లేదని పేరు పెట్టింది. ఈ విధంగా హ్యూమానిటీ అంటే ఏంటి, అసలు గోండాలు అంటే ఏంటి అని ఆమె ఒక డెఫినేషన్ ఇస్తుంటే అప్పుడు నిజంగా మనందరం తెలుసుకున్నామండి. ఒక గుడ్ల దొంగ అంటే కోడిగుడ్లు దొంగలాడారు అంటే అందరికీ ఇచ్చిన కోడిగుడ్లని ఈమె తినేసింది ఎవరికి లేకుండా. సో అలాంటి హ్యూమినిటీ కలిగిన ఈమె హ్యూమానిటీ గురించి మాట్లాడుతూ గుడ్ల దొంగ అని అభివర్ణించింది రూమ్లో ఉన్న వ్యక్తులకి. అయితే ఇదే విషయానికి బర్నీ గారికి ఎక్కడ తగిలిందో అక్కడ తగిలింది. బర్నీ గారు ఈ ఒకటే చెప్పారు, ఇక నుండి నన్ను చూస్తారు, ఇప్పటి వరకు ఉన్న బర్నీ వేరు, ఇక ముందు బర్నీ వేరు అని. ఈ బాండింగ్ బర్నీ కాస్త ఇక ముందు మనం బ్యాండింగ్ బర్నీగా చూస్తామన్నమాట. ఇక అంతా బ్యాండే, వాయించడమే, ఇక నో బాండింగ్ ఓన్లీ బ్యాండింగ్ అన్నాడు బర్నీ. అలాగా ఇప్పుడు బర్నీ సంజనాతో వచ్చేసి బాండింగ్ బర్నీ గారు ఇచ్చారండి, ఉగ్ర రూపం చూపించారండి. ఎలాగంటే అసలు సంజనా గారు మీరు ఈరోజు ఇంట్లో ఉండాలంటే మేమందరం చేసిన సాక్రిఫై వల్ల మీరు వచ్చి ఈరోజు రూమ్లో ఉండి మీరు వచ్చేసి 1000 నమస్కారాలు అంటూ మాకు తెలియచేసి బర్నీ మన ఇమానీలు ఎదురుగా నాకు 1000 దండాలని పెట్టి నేను చేసిందని. ఈరోజు మీరు నా గేమ్ నేను ఆడుతున్నాను, మీ గేమ్ మీరు ఆడండి. గోండాల్లాగానే మీరు ఎందుకు అభివర్ణించారు? ఇది గేమ్, ఆడ మగ సమానమే, మేమంతా సమానం అనుకుని ఆడేది తప్పితేను మేము బలవంతులం మీరు బలహీనలు కాదు. మీరు ముందు హ్యూమానిటీ కూడా మీరు మాట్లాడితే మేము వినాలి. హే ఆగండి, చూడండి వాయిస్ నాదలు, హే ఆగండి, ఈ లెవెల్లో అండి. ఆయన అసలు ఎలా ఇచ్చారంటే అలా ఇచ్చి పడేశారండి. అసలు ఇక బర్నీలో ఇంత ఉగ్ర రూపం ఎప్పుడో టీవీ సీరియల్లో విలన్గా ఉన్నప్పుడే చూసాం, కానీ ఇలాగ వచ్చి బిగ్ బాస్ హౌస్లో ఆయన ఉగ్ర రూపం చూపడం ఇదే మొదటిసారి. ఇక నుండి బాండింగ్ బర్నీ బ్యాండింగే, నో బాండింగ్ మొత్తం బ్యాండింగ్, భజంత్రీలే వాయిస్తాడండి. ఇది చూడాలి ఇక్కడ నుండి. ఇక తర్వాత వచ్చినప్పటికీ తనూజాకి అమ్మ దొరికేసింది. అవునండి, ఇక నాన్న లేడు కదా. ఇప్పుడు ఏంటైంది, అందరూ ఏమంటున్నారు, బర్నీ గారు తాలూకా ముందుకు వెళ్ళకపోవడానికి కారణం కేవలం తనూజ అని తేల్చిపడేశారు. బర్నీ గారు బాండింగ్ తనూజ దగ్గరే ప్రారంభమైంది. ఈ విషయంలో ప్రతి దానికి తనూజ మీద వచ్చింది కాబట్టి తనూజకి ఇప్పుడు ఏంటంటే నాకు నాన్న లేడు, ఇప్పుడు నాన్న కాస్త సార్ అయిపోయారు, సార్ అని పిల్లడం మొదలెట్టింది. ఇక ఆ పక్కన పెట్టింది. ఇంకా ఈమె మళ్ళీ సేఫ్ జోన్ చూసుకుంది, అలా ఆలోచించింది. ఫైర్ బ్రాండ్ దివ్యల మాధురి గారు ఉన్నారు కదా, అంతే దివ్యల మాధురి గారు పొత్తిళ్ళలోకి వెళ్ళిపోయి అమ్మాయి పడుకుంది. నిన్న ఎపిసోడ్ అయిపోయిన వెంటనే ఆమె పొత్తిళ్ళలో ఆమెపై చెయ్యి వేసుకొని అని పడుకోండి. అంటే ఆమె కూడా పాపం ముగ్గురు ఆడపిల్లల తల్లి కదా, దగ్గరికి తీసుకొని చూసుకుంటుంది, నో ప్రాబ్లం, ఆవిడదేం తప్పు కాదు. కానీ ఈవిడికి ఎక్కడ లేని ప్రేమ వలకపోస్తుందండి ఆవిడ దగ్గరికి వెళ్ళి. నేను ఒక్కరోజు ఇంత ప్రేమలు వచ్చేస్తాయా కనిపిస్తుందండి. సంజనా గారు అప్పుడే చెప్పారు, ఆమెలో నటన నాకు కనిపిస్తుంది, యాజ్ అన్ ఆర్టిస్ట్గా గుర్తించగలని చెప్పారు. మొత్తానికి ఏంటంటే మన తనూజాకి నాన్న పోయి అమ్మ వచ్చే టామ్ 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 దివ్యల మాధురి అమ్మ ఆమెకి వచ్చింది.
కాబట్టి దివ్యుల మాధురి గారు పొత్తిళ్ళలో పడుకున్న తనుజ పాప. ఇక ఇదండి ఇప్పటి అప్డేట్స్. ఇంకోటి ఏంటంటే మన పెమ్స్ యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి మనం పోల్ను కూడా కండక్ట్ చేస్తున్నాం. ఆ పోల్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన 6 నామినేషన్ అయిన వాళ్ళని ఓ 4 నామినేటర్స్ని పెట్టి ఇందు నుండి ఎవరు వెళ్ళిపోవచ్చు అనే దాని మీద మీ ఒపీనియన్ని ఉపయోగించి ఓటు వేయండి. దాని ప్రకారం ఏంటంటే ఎవరు వెళ్ళిపోతున్నారు అనేది కూడాను మనకు ముందుగానే మనం గెస్ట్ చేయగలుగుతాం. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 6 వచ్చారు కదా. ఈ 2-3 రోజులు వాళ్ళ ఆడిన ఆటను బట్టి మాట్లాడిన మాటలను బట్టి 4 ఫైర్ బ్రాండ్గా మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 4 కూడా ఓటింగ్లో ఉన్నారు. ఆ 4లో చివరిదాకా ఎవరు వెళ్తున్నారు, వీళ్ళేందుకు ఫైర్ బ్రాండ్గా ఎవరు నిల్చుంటారు, అసలైన ఫైర్ బ్రాండ్ ఎవరు అనే దాని మీద కూడా మీ ఒపీనియన్కి ఓటు వేయండి. దాన్ని బట్టి కూడాను వీళ్ళు ఫైర్ బ్రాండ్ ఎవరు అనేది ముందే మనం గెస్ట్ చేసిన వాళ్ళు అవుతాము. ఆ విధంగా ఏంటంటే మన ఓటింగ్ కూడా మీరు ఉపయోగించుకొని సపోర్ట్ చేయండి. ఎనీహౌ మరిన్ని విషయాలతో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ను కొట్టడం మర్చిపోకండి. బాయ్.